సో ఫైనల్లీ టిఫిన్ తినడం కూడా అయిపోయింది అనమాట. సో మేమైతే సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. సో మా మమ్మీ అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే అవుతుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. సో బయట అయితే చాలా ఎండగా ఉందన్నమాట. మేమైతే ఆటో కట్టుకొని వచ్చేసాం తొందరగా. సో ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడే అనమాట టికెట్. సో టికెట్ తీసుకొని ఇంకా మేమైతే ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఫైనల్ గా మేము లోపలికి అయితే వచ్చేసాము. సో ఎంత బాగుందంటే లోపలైతే చాలా చాలా బాగుంది. సో బయట అయితే చాలా ఎండగా ఉందన్నమాట. సో లోపలికి ఎప్పుడు ఎంట్రీ ఇద్దాం అన్నట్టుగా మేమైతే ఉన్నాము. సో తినే సాలార్జంగ్ అనమాట. సో లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అప్పుడు కాలం నుంచి ఇప్పుడు దాకైతే హిందూ దేవుళ్ళ విగ్రహాలను అయితే ఇలా పెట్టించారనమాట. ఇవన్నీ పాతవి, పాతకాలం వండి ఇవన్నీ ఇంకా వాడేవి. ఇంక చూడండి ఒకసారి మ్యూజియంకి వచ్చాము. ఇంక ఇవన్నీ పూర్వం కాలం వండి ఇవన్నీ మొత్తము పెట్టారు ఇందులో. ఇంకా చూడండి ఒకసారి. ఇంక ఇవన్నీ మొత్తము విగ్రహాలు చూడండి, లక్ష్మీదేవి ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇంకా అన్ని పాతకాలంవి వాడేవి ఇవన్నీ మొత్తం. పూర్వం కాలంగా ఇంకా ఇవన్నీ వాడేవండి. ఇంక మ్యూజియంలో అన్ని రకాలు ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా రండి, చూడండి ఒకసారి. ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ. ఇంకా రకరకాలు ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇంకా డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇంకప్పుడు వాడేవంట ఇవన్నీ. ఇంకన్నీ ఇంకా దేవుడు అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ నాగదేవతవి.
నాగదే ఇంక చూడండి ఇంకా నటరాజ్ అండి. నటరాజ్ ఇంక డ్యాన్స్ సో ఏంటంటే అప్పుడు హిందూ విగ్రహాలు అయితే ఇప్పుడు దాకైతే ఉన్నాయన్నమాట. ఇవంతా మొత్తం చెక్కతో చేసేదేనండి వెంట మొత్తం. ఇంకప్పుడు వాడేవాళ్ళేమో పూర్వం కాలం. ఇవంతా వుడ్డేని. లైట్లు కూడా చూడండి పూర్వం కాలం పైన పెట్టారు. ఇలా చైర్లు చూడండి. సో అప్పుడు కాలంలో అయితే డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ ఇవన్నీ డోర్స్ ఇవన్నీ వాళ్ళ ఓన్ స్టైల్గా చేసి పెట్టుకున్నారనమాట. ఇతర దేశంలో ఇవన్నీ ఉన్నాయండి ఇందులో. ఇక డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి. మనం చూసేవన్నీ మొత్తం పూర్వం కాలం అన్నీ. ఒకసారి చూడండి, అది చెక్కతోనండి ఎంత గట్టిగా ఉందో. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు పూర్వం కాలం. ఇంకా ఇవన్నీ మొత్తం ఇంకా శంకు చెదరకంట ఉన్నాయి చూడండి ఎలాగా ఎంత గట్టిగా ఉన్నాయో ఈ చైర్స్ మొత్తం. ఇక్కడ ఒక పెద్ద అద్దం ఉందండి. అప్పుడుది చాలా పొడుగుంది అద్దం. అదే డ్రెస్సింగ్ టేబుల్ లాగా అద్దం చూడండి ఒకసారి ఎంత పొడుగుంది. అప్పుడుది ఇంకా అప్పుడు ఆడేవాళ్ళు అంట. అవి చేప చెట్లు, చేపలు అన్నీ ఉన్నాయి. చేపలు ఇంకా బీరువా అన్నీ ఉన్నాయండి పూర్వం కాలం. ఇగో ఇక మేము చూసే మిషన్ కర్రలు అండి అవి. మిషన్ కర్రలు అప్పుడు ఇంకా ఫ్యాన్ అది లేకపోతే అవే కదండి మిషన్ కర్రలు అంటారు కదా, విసురుకోవడానికి. ఇంకా చేయితోని ఇంకా పెట్లు అవి చిన్న చిన్నవి ఇంకా అన్ని రకాలండి. ఇంకా పూర్వం కాలం ఎలాగుంటాయో మనం చూడాలి కదా, మనకు కూడా తెలాలి కదండి, మనం కూడా తెలుసుకోవాలి కదా అప్పుడు ఎలాగుండేవో. అప్పుడు ఇంత గట్టిగా ఉన్నాయండి చూడండి ఒకసారి. అన్నీ ఎలా దాచిపెట్టారు. ఇంకా అద్దాలండి బందోబస్తుగా ఉన్నాయి. లాప్టా రాములు వారు. ఇంకా ఈ లాప్ట్ చూడండి ఎలాగో డిజైన్ లాగా ఉంది. లాప్ట్ ఏముంది, ఇది ఒక బీరువా టైప్ అండి. ఇది అప్పుడు ఇంకా
ఇంకా పూర్వం కాలంవి ఇంకా చూసేటప్పుడు ఇంకా ఇలాగ ఉంటాయా అనిపించిందండి మాకు. ఇంకా చూసే కొద్ది అన్నీ చూడాలనిపించింది. డ్రెస్ చూడండి, అది కూడా పూర్వం కాలం వంట వేసి వాడేవాళ్ళు. ఈ డ్రెస్సులు కూడా పెట్టారు అందులో. అప్పుడు ఈ డ్రెస్సులు అంటండి ఇవి. ఇంకా డ్రెస్సులు చూడండి ఒకసారి. చీరలు కూడా ఉన్నాయి. టూర్ కట్టన్లు ఇంకా అప్పుడు వాడేవంట. ఇవన్నీ అందులో ఉన్నాయండి ఈ మ్యూజియంలో. ఇగో చూడండి ఒకసారి. ఇంకా అలా ఆడేవి మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి అందులో. ఇవన్నీ అప్పుడు చీరలండి వాడేవంట. చూడండి ఎంత పాతగా ఉన్నాయి. ఇందులో గోల్డ్ ఉంటుంది అంటండి చీరల్లో. కంచిపట్టు చీరలు అవన్నీ ఉన్నాయండి. గద్వాల్ చీరలు అన్నీ ఉన్నాయి అంటారు. ఇంకా ఇందులో ఎండి ఇంకా బంగారం అది పోతుంటుంది అంటండి ఇందులో ఈ చీరల్లో. చూడండి అప్పుడు కట్టేవాళ్ళంటే ఇవన్నీ పెట్టారు. ఇంకా పాతవి ఇవన్నీ చూసి వచ్చాను. చూడండి డ్రెస్సులు, అప్పుడు డ్రెస్సులు ఇంకా పూర్వం కాలంవి. డ్రెస్ ఇంకా మొత్తం ఈ డ్రెస్ చూడండి పూసలతో. ఇంకా ఇప్పుడు ఆడేవాళ్ళంట. ఇంకా ఈ డ్రెస్ ఎంత పెద్దగా ఉందో కానీ చాలా పాతగా ఉన్నాయి. అప్పుడు కదా చాలా ఎన్నో సంవత్సరాలువి చాలా పాతగా ఉన్నాయి, పెట్టేశారు. ఇక్కడ కూడా ఉన్నాయండి శృంగారాలు. ఇంకా చీరలు చూడండి. ఇంకా అప్పుడు వాడేవి చీరలు. ఇంకా ఇవి పట్టు చీరలాగా. ఇక్కడ డ్రెస్ అండి ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా పాతగా ఉంది ఇది డ్రెస్. ఇది ఎన్నో సంవత్సరాలది. ఇంకా చూడండి ఎంత పాతగా ఉన్నాయో ఇవి. ఇంకెవరు ఆడారో ఇంకా డ్రెస్సులు అని పెట్టారు. ఇంకా రాజులుగా ఎవరు ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు రాజులు ఇంకా వాళ్ళు ఆడినవి అనుకుంటున్నాం. చెప్పులు ఉన్నాయండి, వెరైటీగా ఉన్నాయి చెప్పులు. చూడండి ఒకసారి అప్పుడు చెప్పులు ఎలాగున్నాయి అంటే రేటు. ఇంకా రేటు ఉన్నాయి చెప్పులు. సో ఇదేంటంటే దంతపుతో చేసిన వస్తువులైతే ఇక్కడైతే దాన్ని పెట్టారనమాట. ఇవన్నీ చిన్న బొమ్మలండి, విగ్రహాలు. అప్పుడువేనంట ఇవన్నీ. ఇంకా వాళ్ళు ఆడేవి. ఇంకో ఇతర దేశంలో ఉండేవాళ్ళు ఇంకా తెచ్చిపెట్టారంట ఇక్కడ అన్నీ. ఇగో ఈ మ్యూజియంలో ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా అన్ని చిన్నవండి, అన్ని విగ్రహాలు చూడండి ఒకసారి. రకరకాలు. ఇంకా
ఈ మ్యూజియం ఎవరు కట్టించారో ఇంకా వాళ్ళు తెచ్చి పెట్టారంటండి ఇవన్నీ. ఆయన ఫోటో కూడా చిన్నగా ఉంది, ఒక దగ్గర మీకు చూపిస్తాం ఆగండి. ఆయన తెచ్చి పెట్టాడంట, వాళ్ళ తాతలు ఎవరో మరి. ఇంకా అప్పుడు కాలంలో ఇంకా అప్పుడు పూర్వకాలం ఇవన్నీ మొత్తం పెట్టారంట. ఇవన్నీ తెచ్చి దేశాలండి, అన్ని దేశాలు వంటివేట ఇవి చిన్న చిన్న విగ్రహాలన్నీ. అప్పుడు ఇంతవరకు అప్పుడు రోజుల్లో ఉండేవి ఇవన్నీ. చిన్న చిన్న పెట్టిల్లాగండి. ఇంకా తర్వాత ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎండితోనే అంటండి. ఇవి ఎండి బంగారంతోనే ఇంకా మొత్తము ఇవి బాక్సులు ఇంకా అన్ని పెట్టుకోవడానికి అంట. ఇవి ఏవైనా బంగారం గోల్డ్ అవి పెట్టుకోవడానికి బంగారం బాక్సులు లాగానే ఉంటాయి అంటే ఇవి ఎండితోని. ఇక్కడ చూడండి అప్పుడు పూర్వకాలంవి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత చైర్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆట ఆడుకుంటారు కదా, ఇంకా ఇది చెస్ ఆట ఏదో ఇంకా అది. ఇంకా నవ అవతారాలు ఎన్నో ఇంకా ఫోటోలు ఉన్నాయండి. ఫొటోస్ ఒక దగ్గర ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. అవతారాల ఫోటోలు ఇంకా ఇక్కడ ఏనుగు దంతాలతో ఎంత తయారు చేసేవంటండి ఇవన్నీ. సరే చూడండి, ఏనుగు దంతాలతో చేసేవి ఇవన్నీ రకరకాలు. చూడండి ఒకసారి, మొత్తం ఏనుగు దంతాలతో చేసేవి. చూడు ఎలా చేశారు చూడండి. ఇది చేసిన వాళ్ళకి మెచ్చుకోవాలి. ఇంకప్పుడు ఇంకా పూర్వకాలం ఇవన్నీ. ఇంకా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఒక టైము ఉంటుందండి, వాచ్ లాగా. సో ఇవి వచ్చేసి పాలరాయితో చేసిన శిల్పాలు అన్నమాట.
ఇవన్నీ ఇతర దేశాల్లో తెచ్చేవేనంటే అండి, మొత్తం వాళ్ళు ఇచ్చేసారంట ఇవన్నీ. ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా ఈ మ్యూజియంలో తెచ్చి పెట్టారంట ఎన్నో సంవత్సరాలువి. ఇక్కడ చూడండి ఇంకా బాణాల్లాగా, తర్వాత ఇవన్నీ ఒరిజినల్ అండి లోపట. ఇగో కత్తులు అన్నీ ఉన్నాయండి. ఇంకా అన్ని రకాలు ఇంకొన్నాయి చూడండి ఒకసారి. డ్రెస్ లాగా ఉంది ఇది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఇవన్నీ మొత్తం అప్పుడు పూర్వం కాలం. చూడండి ఎలాగుండి, ఇవన్నీ ఒరిజినల్ అండి. మేము చూస్తే అంత దారుగా ఉన్నాయి అవి ల్యాప్టాప్ అసలుకి. ఇంకా బాణాలు అవన్నీ వేస్తారు కదండి అవి. ఇంకా యుద్ధానికి వెళ్తుంటారు కదా, ఇవన్నీ చూడండి ఒకసారి. అప్పుడు వాడేవాళ్ళు అంటే ఇవి చూడండి ఒకసారి ఎలాగున్నాయో అసలుకి. అవి గుండె మీద పెట్టుకొని యుద్ధానికి వెళ్తారు. వీళ్ళకేం కాదు కదండి అవి. ఇక్కడ గుండె దగ్గర పెట్టుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవి ఏమంటారో తెలియదు నాకు. గొడ్డల్లాగా అవన్నీ చూడండి, కత్తులు ఇంకా ఇన్ని రకాలు ఉన్నాయి అసలు. యుద్ధానికి వాడేవాళ్ళు అంటే ఇవన్నీ. చూడండి ఒకసారి. ఇంకా అవన్నీ అవేనండి. ఇంకా సినిమాలో వాడినవి అవి మామూలు అండి, ఒరిజినల్ అండి ఇవి. అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే ఇవన్నీ చూడండి ఒకసారి వాడేవాళ్ళంట. ఒక్క పోటు పొడిస్తే చాలు ఇంకా మనుషులు ఇంకా సభ. బాంబులో పెట్టిన పేరించుకున్నాను. పిస్తల్ అంటారు. ఇలా అలాగే వేసుకొని అంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అంటండి. ఇంకా అలాగేం కాదు కదా, పొడిసినవి కూడా నేను కాదంటే ఇలాగ వేసుకొని వెళ్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడండి వీళ్ళు కర్రలు ముసిలోళ్ళు పట్టుకుంటారు కదా, రకరకాల అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా అప్పుడు వంట ఇవి అప్పుడు ఉపయోగించేవాళ్ళంటే ఈ కర్రలు. ఇంకా ఊత కర్రలు ఏమంటారు కదా, పట్టుకుంటారు కదా. అన్ని రకాలు ఉన్నాయి. అన్ని జంతువులతోనే తయారు చేశారంటండి. అన్ని జంతువుల్లాగా ఇంకా పెట్టారు. ఇంకా తలలాగా అయ్యో పైన ఇంకా పట్టుకుంటారు కదా, ముసిలిబోలు పైన పట్టుకొని నడుస్తారు కదండి.